హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎండాకాలం అంటే వడియాలు పెట్టేది ఎండాకాలం కదా. పెట్టకున్నా కానీ నేను ఈ మధ్య కొత్తగా ఒక వడియం గురించి విన్నానండి. అన్ని మన గుమ్మడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాలు, ఇంకేం వడియాలబ్బా, బియ్యం రవ్వ వడియాలు, మినపప్పు వడియాలు, ఇవి తిన్నాను కానీ పొట్టు వడియాలి ఇండ్ల అసలు చాలా మంది తెలుసుంటదేమో చేసే వాళ్ళకి. పొట్టు మన ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు పొట్టు వడియాలు తింటావా, వేయించేదా అని అడిగారు. పొట్టు వడియాలు ఏంటంటే మినపప్పు పొట్టుతోటి చేస్తారంట. అమ్మా అవునా, అది కూడా పోనివ్వరా అనుకున్నాను. కానీ వేయిస్తే ఉంది. ఇక్కడ పెడతాను చూడండి ఎట్లా ఉంటుందో. సూపర్ ఉందండి నిజంగా అసలుకి. సరేనని ఆంటీ కొన్ని ఇచ్చారు, అవి పట్టుకొచ్చుకున్నాను అనమాట. మీలో ఎంతమందికి తెలియకపోతే మాత్రం నేను వీడియో చేస్తాను చూడండి. చేద్దామని మినపప్పు తీసుకొచ్చినాను. భలే ఉన్నాయండి నిజంగా. భలే విచిత్రం అనిపించింది. ఈ పొట్టును అంతకుముందు అయితే కడిగి దోశలకి పట్టుకేసినప్పుడు పడేసేవాళ్ళం కదా. అసలు అట్లా పడేయరంట, వాళ్ళు ఇట్లా చేసుకుంటారంట. అదన్నమాట. ఈ విచిత్రమైన విషయం విన్నాను. మరి నాలాగా విచిత్రం అవ్వకు డింగని అవునా అనుకునే వాళ్ళు అందమంది చెప్పండి. మనం కూడా ట్రై చేద్దాంలేండి. మనం మాత్రం ఎందుకు వదులుకోవాలో తెలిసిన తర్వాత నేను అందుకే మినపప్పు కూడా తెచ్చేస్తాను. మీరేం మేడం బెంగపడవాళ్ళ, నేను చేసేస్తాను. మీరు చేసేసుకొని మన ఇద్దరం వేయించేసుకొని తినేద్దాం అనమాట. అదనమాట ఈ విషయం చెప్దామని ఆ వాక్కుతో నేను చెప్తున్నాను. బాయ్ అండి.